కీర్తనలు, హీబ్రూలో టెహిల్లీం అన్నారు. అనగా పాటల పుస్తకం, స్తుతి గీతాలు అన్నమాట. లేఖికులు ఎవరంటే దావీదు, అలాగే ఎక్కువ శాతం దావీదు, తర్వాత ఆసాపు, కోరహు, సొలొమోను. ఇలా కొంతమంది దైవభక్తి కలిగిన వాళ్ళు తమ జీవిత అనుభవాలని కీర్తన రూపంలో పాడారనమాట. అందువల్ల ముఖ్య ఆలోచన ఏంటంటే ఆరాధనలో ఒక భాగం కీర్తనలు. దేవునియందు భయభక్తులు కలిగిన వారు ముఖ్య ఉద్దేశం. దేవునియందు భయభక్తులు కలిగిన వారు ఆయా కాలాల్లో దేవుని వెతుకుటయందు చేసిన ప్రయత్నములు, వారి అవసరతలో వారి ఆలోచనలు మొదలగునవి తెలియజేయటమే ఉద్దేశం అన్నమాట. అంటే భక్తిపరులైన వాళ్ళు ఉదాహరణకి నిర్గమాకాండం 14 అధ్యాయంలో ఎర్ర సముద్రం పాయలుగా చేయడం జరిగింది. 15 అధ్యాయంలో దాన్ని అనగా దేవుడు చేసిన అద్భుత కార్యాన్ని వివరిస్తూ గానం చేశారు. అలాగున భక్తిపరులు అనగా దావీదు జీవితంలో శ్రమలు, అలాగే బాధలు, అలాగే పాపం చేసినప్పుడు, అలాగే దైవ కార్యాల పట్ల శ్రద్ధనే, ఇవన్నిటిని కూడా ఆయన జీవిత అనుభవాల్లో కీర్తనలు పాడారు. అయితే ఆయన ప్రవక్త కాబట్టి, దావీదు ప్రవక్త కాబట్టి యేసు ప్రభువుని గూర్చిన కీర్తనలు ప్రవచించడం అనేది జరిగింది. అలాగే భక్తిపరులు వారి జీవిత అనుభవాలు, వారు తప్పిపోయిన సందర్భాలను గుర్తు చేస్తూ మరలా ఎలా దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించారు, ధర్మశాస్త్ర ప్రకారం జీవించారో తెలియపరిచారనమాట. అందువల్ల కీర్తనలు దేవుని స్తుతించే గీతాలే అనగా కీర్తనలే తప్ప, దేవుని మహింపరిచే తప్ప, కీర్తించేవి తప్ప, అది దేవుడు డైరెక్ట్గా ఇచ్చిన దేవుని సందేశం కాదు. అంటే ప్రవక్తలు ఉన్నందువల్ల ప్రవచనాలు ఉన్నాయి. ప్రవక్తలు పాడిన కీర్తనలో ప్రవచనాలు ఉన్నాయన్నమాట. ఇలాగన ఒక ప్రథమ స్కందం, కొన్ని అధ్యాయాలు ఇలా భాగాలుగా విభజించబడ్డాయి అన్నమాట. అందువలన దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. భక్తిపరుల జీవిత అనుభవాలని కీర్తనలుగా పాడారు. అందులో దావీదు ప్రవక్త ఉన్నందువలన ప్రభుని గూర్చి నా ప్రవచనాలు అనేవి ప్రవచించడం జరిగింది. నిజానికి వారు భక్తి జీవిత అనుభవాలనే పాడారు. అలాగే దావీదు శ్రమానుభవ గీతాలు, అలాగే భక్తిపరుల శ్రమానుభవంలో పాడిన పాటలు, అలాగే భక్తిహీనులు యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయో ఆ గీతాల్లో చెప్పడం జరిగింది పాటల్లో. అలాగే ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళినప్పుడు పాడిన పాటలు ఉన్నాయి. అలాగే చెర నుంచి తిరిగి వచ్చిన కీర్తనలు పాడిన కీర్తనలు ఉన్నాయి. అలాగే దేవుని మహింపరిచే కీర్తనలు, దేవుని స్తుతించే కీర్తనలు, దేవుని కృతజ్ఞత తెలియజేసే కీర్తనలు, ఇలా పట్టాభిషేక కీర్తనలు, అలాగే విలాప గీతాలు, ఇలా అనేక రకాల